వెల్కమ్ బ్యాక్. నీట్ 2024 రిజల్ట్స్ అలాగే నీట్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఈ రెండు విషయాల గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక నీట్ విషయానికి వచ్చినట్లయితే నీట్ రిజల్ట్స్ అనేవి మనకు జూన్ 14న వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ జూన్ 14న రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయా అని దాని మీద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే నీట్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేటటువంటి ఒక అటానమస్ ఆర్గనైజేషన్ ఉందో, ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 14న వస్తాయి అనేటటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. కానీ జూన్ 14న వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది రిజల్ట్కి సంబంధించి. ఇక రిజల్ట్స్ని మనం అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు. సో అక్కడ మనం రిజల్ట్స్ని చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు రిజల్ట్స్ని చెక్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి NEET.NTA.NIC.in ఇది అఫీషియల్ వెబ్సైట్. అంతేకాకుండా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ చాలా ఉంటాయి. దాని ద్వారా కూడా మీరు రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు. ఇక రిజల్ట్స్ని మీకు ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి, రిజల్ట్స్లో ఏమి ఉంటాయి అంటే, రిజల్ట్స్లో మీరు చెక్ చేసుకున్నప్పుడు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్, అలాగే మీ ఆధార్ కార్డు, ఇవి బేసిక్ పారామీటర్స్తో మీరు మీ రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు. మీ రిజల్ట్స్ డిస్ప్లే అయినప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్, అలాగే మీ పర్సనల్ డేటా అంటే మీ పేరెంట్స్ నేమ్స్ అండ్ మీ ఫాదర్ అండ్ మదర్స్ నేమ్, అలాగే మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ వస్తాయి, తర్వాత టోటల్ మార్క్స్ వస్తాయి, ఆ తర్వాత మీ ర్యాంక్ అనేది డిస్ప్లే అవుతుంది. దీన్ని మీరు ఒక సాఫ్ట్ కాపీ రూపంలో పెట్టుకోండి, అలాగే ఒక హార్డ్ కాపీని ప్రింట్అవుట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇది మీకు కౌన్సిలింగ్ అప్పుడు ఇది చాలా చాలా అవసరం. ఈ కౌన్సిలింగ్ అప్పుడు ఈ ర్యాంక్ కార్డ్ అనేది మీకు చాలా అవసరం. సో కాబట్టి ఇది చాలా రిఫరల్గా పనిచేస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇక మనము ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ గురించి చూద్దాం. ముఖ్యంగా ఈ వీడియో కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఒకసారి చూద్దాం. సో మనం ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా చెప్పగలుగుతున్నాము అనే పాయింట్ చాలామందికి డౌట్ వస్తుంది. దానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. సో మనం 2020 నుంచి 2020, 21, 22 అండ్ 23 ఈ డేటాని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, డేటా అంటే ఏంటి, మార్క్స్ అండ్ ర్యాంక్స్, దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేసి అనలైజ్ చేయడం ద్వారా ఫైనల్గా అంటే 2024కి ఈ మార్క్స్ నుంచి ఈ మార్క్స్ జనరల్ అభ్యర్థులకి, జనరల్ క్యాండిడేట్స్కి కట్ ఆఫ్గా ఉండొచ్చు, ఇక్కడ నుంచి ఇంతవరకు ఓబీసీకి కట్ ఆఫ్గా ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ ఎక్స్పెక్టేషన్ అనేది గెస్ అంటే జస్ట్ గాలి వార్త కాదు, ఇది అథెంటికేటెడ్. ఎలాగంటే గత 4 years యొక్క డేటాని అంటే మార్క్స్ని అలాగే వచ్చినటువంటి ర్యాంక్స్ని అబ్జర్వ్ చేయడం వల్ల ఒక ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. ఆ ప్యాటర్న్ డ్రా చేయడం వలన ఈ ఇయర్ అంటే 2024లో ఇలా ఉంటుంది అని మనం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. ఈ ఎక్స్పెక్టేషన్ అనేది 99% యాక్యురేట్గా ఉంటుంది. సో కాబట్టి ఇది పూర్తిగా అక్యురేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇది సైంటిఫికల్లీగా అసెస్ చేసినటువంటి డేటా. సో కాబట్టి ఫస్ట్ మనం జనరల్ క్యాండిడేట్స్ అంటే జనరల్ అభ్యర్థులు అంటాం. సో అంటే ఎలాంటి రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళ గురించి చూసినట్లయితే వీళ్ళకి కట్ ఆఫ్ రేంజ్ ఎలా ఉంటుందంటే 720 to 138 మార్క్స్ వరకు ఉంటుంది. 738 and 138 ఇది కట్ ఆఫ్ రేంజ్ వాళ్ళకి. అలాగే ఓబీసీ విద్యార్థులకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ రేంజ్ ఏంటంటే 137 to 108. 137 to 108. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ద కట్ ఆఫ్ రేంజ్ ఫర్ ద SC/ST కేటగిరీ. ఈ SC/ST కేటగిరీ విద్యార్థులకు కట్ ఆఫ్ రేంజ్ ఎలా ఉంటుందంటే 137 to 108. సో ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది. సో అదేంటంటే ఓబీసీ విద్యార్థులకు ఒకటే చెప్పారు, SC/ST విద్యార్థులకు కూడా ఒకటే చెప్పారు అని. ఎస్, సో అది దాదాపుగా ఒకటే ఉంటుంది. మీకు ఇది ఎలా ఎందుకు చెప్పాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కానీ లేక మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ మీకు అర్థమవుతుంది. మోస్ట్లీ నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పాల్సినటువంటి కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ తర్వాత నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ తర్వాత ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థుల యొక్క కట్ ఆఫ్ రేంజ్ ఎలా ఉంటుంది అంటే 121 to 108 ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే
సో ఇక్కడ వరకు మనం ఈ కేటగిరీ చూసాం. తర్వాత మనం చూడవలసినటువంటి కొన్ని కేటగిరీలు ఉన్నాయి. అవి ఏంటంటే ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, షెడ్యూల్డ్ క్యాస్ట్ విత్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. వీళ్ళ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే 120 to 108 ఉంటుంది. అలాగే ఎస్సీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, వీళ్ళ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే 120 to 107. ఓబీసీ విత్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 120 to 107. సో అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ విత్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి 136 నుంచి 121 వరకు ఉంటుంది. ఇది కట్ ఆఫ్ మార్క్స్ యాజ్ పర్ ద కమ్యూనిటీ బేస్డ్. ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. ఎలాగంటే ఎస్సీకి, ఎస్టీకి, ఎస్పెషల్లీ ఓబీసీకి రేంజ్ దాదాపుగా ఒకటే ఉంది అని. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. దాని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఫర్దర్ వీడియోలో మీకు తెలియజేస్తాను. అయితే ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి, ఇది మళ్ళీ చెప్తాను, ఇది పూర్తిగా అథెంటికేటెడ్ అంటే అక్యురేటెడ్ ఇన్ఫర్మేషన్, జస్ట్ గెస్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు. గత డేటాని ఎనలైజ్ చేయడం వల్ల చేసినటువంటి ఒక ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేసుకున్నాం. ఆ ప్యాటర్న్ అబ్జర్వేషన్లో మనకు వచ్చినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ఇవి ఎక్స్పెక్టెడే. కానీ రేపు వచ్చేటటువంటి మీ ర్యాంక్స్ కూడా, మీ కట్ ఆఫ్ కూడా ఇదే రేంజ్లో ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు.